ఆయన ఒక విజనరీనని చెప్పుకుంటారు. 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహిస్తానంటారు. తాను అధికారంలో ఉంటే కరోనాను కూడా రాష్ట్రంలోకి రానిచ్చేవాడిని కాదని గొప్పలు కూడా చెప్పుకున్నారు. తుఫాన్లు కూడా ఆపేస్తారని ఆయన అనుచరులు బిల్డప్లు ఇచ్చారు. కానీ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరతను మాత్రం ఆయన ముందే పసిగట్టలేకపోయారు. ఈ విషయం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చేదా? ఈ డైలాగ్ ఎవరిదో గుర్తుంది కదా? అవును, 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుదే ఈ డైలాగ్. గత ఎన్నికల సమయంలో ఊరూరా ఎన్నికల ప్రచారం చేస్తూ తాను అధికారంలో ఉంటే అసలు కరోనానే వచ్చేది కాదంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన సంగతి అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. తానొక విజనరీనని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తాను ముందే ఊహిస్తానని జాతి మీడియా ముందు చెప్పుకున్నట్లే జాతీయ మీడియా ముందు కూడా చెప్పుకొని ఏపీ పరువు తీసిన పెద్ద మనిషి ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత వస్తే ఆ సమస్య పరిష్కరించలేక చేతులెత్తేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా లాంటి అత్యంత విపత్కర పరిస్థితిని సైతం అప్పట్లో వైఎస్ జగన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే జగన్ ప్రభుత్వమే అత్యద్భుతంగా పనిచేసిందని, తమ ప్రజలను కాపాడుకున్నారని కేంద్ర ప్రభుత్వమే జగన్ను మెచ్చుకుంది కూడా. మరి నాటి కరోనాతో పోల్చితే ఇప్పుడు వచ్చిన ఇంధన సమస్య చాలా చాలా చిన్నదే. కానీ దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోలేక చంద్రబాబు సర్కారు చేతులెత్తేసింది. విజనరీ పాలనలో కనుచూపు మేర వాహనాలు బారులు తీరాయి. గంటల తరబడి ఎదురుచూపుల తర్వాత అరకుర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. శనివారం డీజిల్ కు మాత్రమే తీవ్ర కొరత ఏర్పడగా ఆదివారం అది పెట్రోల్ కు కూడా అంటుకుంది. ఇక సోమవారం ఉదయం నుంచి ఏదీ దొరక్క నో స్టాక్ బోర్డులు చాలా చోట్ల వెలిశాయి. దీంతో బంకుల వద్ద వాహనదారులు ఆందోళన చేస్తున్నారు. వాహనాలు నడిస్తే గాని తమ బతుకు బండి నడవని లక్షల మంది జనం ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. తిరుమల, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లిన భక్తులు తిరిగి రావటానికి నానా ఆగచాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల అంబులెన్సులు సైతం ముందుకు కదలలేక ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసిందన్న సామెతలా వ్యవహరిస్తోంది. కొరత చాలా తీవ్రంగా కనిపిస్తున్నా అసలు ఎక్కడా కొరత లేదని కొందరు మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్న మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విజనరీనని చెప్పుకునే బాబు డాంబీకాలను ఎండగడుతోంది. ఇంత దుర్మార్గపు పాలన ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, స్ట్రీట్ లైట్ పనిచేయకపోతే మనకి ఆర్టీజీఎస్ తెలుసుకుంటాం, ఏఐ ఇంటెలిజెన్స్ ఉందని చెప్తారు. మరి డీజిల్ పెట్రోల్ గురించి మీకు ఏ చెప్పట్లేదా? మీకు స్ట్రీట్ లైట్ గురించి చెప్పే కెపాసిటీ మీ దగ్గర ఉన్నప్పుడు డీజిల్ పెట్రోల్ అయిపోతున్న సంగతి మీకు తెలీదా? నిజానికి ఇంధన సంస్థలతో మాట్లాడి రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చేయొచ్చు. పైగా కేంద్రంలోనూ తామే చక్రం తిప్పుతున్నామని, తమది డబుల్ ఇంజిన్ సర్కారు అని తెగ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఆ మేరకు పనిచేస్తే రాష్ట్రంలో ఇంధన కొరత ఉండేది కాదు. జనం పెద్ద ఎత్తున క్యూలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడేది కాదు. ఒక్కసారి 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేసిన కరోనా నాటి విపత్కర పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిందో లేదో వెంటనే కరోనా మహమ్మారి వచ్చి పడింది. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా తలకిందులైంది. కానీ వైఎస్ జగన్ ఎక్కడా తన బాధ్యతను మరవలేదు. చంద్రబాబులాగా గంట గంటకు మీడియా ముందుకు వచ్చి జాకీలు ఎత్తించుకునే కార్యక్రమం చేయలేదు. తన రాష్ట్ర ప్రజల బాగు కోసం ఏం చేయాలో అవన్నీ చేశారు. టెస్ట్, ట్రేస్, ట్రీట్ అనే 3 అంచెల విధానాన్ని అమలు చేసి రాష్ట్ర ప్రజలను కాపాడుకోగలిగారు. 5 ఏళ్ల క్రితం నాటి కరోనా వైపరీత్యాన్ని, ఇప్పటి ఇంధన కొరత వైఫల్యాన్ని బేరేజు వేసుకుని ఎవరి పాలన ఎలా ఉందో రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు సీనియర్ అయినటువంటి నేను చాలా విజనరీ అని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నీ సీనియారిటీ, నీ అనుభవము, నీ విజనరీ ఇక్కడే తెలిసిపోతా ఉంది. అదే క్రైసిస్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా కరోనా టైంలో లాక్డౌన్ విధించేసేసి రాకపోకలు ఇబ్బంది అయినా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్లో మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతులకి అందరికీ పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డు లేకుండా, లేకపోతే అవైలబుల్ లేదనుకోకుండా అన్నీ కూడా ఏర్పాటు చేసేసి సక్సెస్ఫుల్గా చేశాడు. ఈరోజు మీరు విజనరీ అంటున్నారు కదా, కనీసం అంటే 5 రోజుల నుంచి జరుగుతూ ఉంటే ఆ ముందుగా మీకు ఎంత వస్తుంది,
ఈ నెల రోజుల లోపల ఎంత డీజిల్ అవసరం అవుతుంది, ఎంత పెట్రోల్ అవసరం అవుతుంది, ఎంత సరఫరా అవుతుంది అనేటువంటిది కనీస అవగాహన లేదా? ఆంధ్రప్రదేశ్లో ఇంధన కొరత మరింత తీవ్ర రూపం దాల్చేలా ఉంది. చాలా పెట్రోల్ బంకులు ఎక్కువగా కూటమి నేతల చేతుల్లోనే ఉండటంతో అందరూ కూడబలుక్కొని కృత్రిమ కొరత సృష్టించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు దీనికి ఏం సమాధానం చెప్తుందో, ఇంధన కొరత సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.